జై శ్రీమన్నారాయణ. బాత్రూమ్ లోపల చాలా చోట్ల మనం గమనిస్తుంటాము. బాత్రూమ్స్ ఒకదానిపైన ఒకటి కరెక్ట్‌గా వచ్చినప్పుడు బయట భాగంలో పైనుండే బాత్రూమ్‌కి పైప్ లైను, డ్రైనేజ్ సెప్టిక్ లైన్ అంతా బయట నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో విజయవాడలో ఒకటి వర్క్ నడుస్తుంది మనది మినీ డూప్లెక్స్ హౌస్. వాళ్ళిక్కడ బాత్రూమ్ లోపల పైన ఉండేటువంటి బాత్రూమ్ ఇక్కడ లోపల చూస్తే ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక బాత్రూమ్ ఉంది. ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేటువంటి బాత్రూమ్ పైప్ లైను మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు మన ప్లంబర్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈ బాత్రూమ్ పైప్ లైన్ డైరెక్ట్ గా బాత్రూమ్ లోపల నుంచే కిందకి తీసుకెళ్తున్నారు. మామూలుగా బయట వేస్తే ఏమవుతుందంటే బయట డిస్ప్లేలో కనపడతా ఉంటుంది. అది డిస్ప్లేలో కనపడినప్పుడు చూడటానికి కూడా అగ్లీగా ఉంటుంది. అది అట్లా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే పైప్ లైన్ లోపల వచ్చేసి అక్కడ చిన్న డక్ట్ లాగా పెడతారు కనపడకుండా. అప్పుడు కనెక్టివిటీ అంతా సేమే ఉంది. కాకపోతే అవుటర్ లో ఉండేటువంటి పైప్ లైన్ లోపలికి వేసుకుంటున్నారు. కొంచెం ఇంటికి బయట భాగంలో లుక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చేస్తారు. ఇది కూడా మంచి విధానం వీళ్ళు చేసేది. ఇట్లాంటిది వీడియో నేను ఇంత మటుకు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. కాకపోతే ఇక్కడ మేస్త్రీలు వాళ్ళ అనుభవం ప్రకారంగా ఇది చాలా బాగా నాకు అనిపించింది. ఇది అందరికీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంటి అందం కోల్పోకుండా ఉండాలంటే బయట భాగంలో పైప్ లైన్లు ఎట్టా చేసుకుంటే బాగుంటుంది అనే దాంట్లో ఇది మంచి సూచన అని అనుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 4వ తేదీ నుంచి జనవరి 4 వరకు అమెరికాలోని అట్లాంటా, షార్లెట్, సియాటల్, కొలంబస్, కాలిఫోర్నియా, డల్లాస్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి వాస్తుని గురించి సలహాలు, సూచనలు కావాలి అంటే తప్పకుండా మీరు ఈ ఫ్లైయర్లో ఉండేటువంటి నెంబర్ని ముందుగా సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.